ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటే ఎలా ఉంటుంది, నార్మల్ గా ఇది నార్మల్ స్ట్రక్చర్, ఓకేనా. ఇక్కడ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఉంది, కనిపిస్తుందా? సో ఇక్కడ ఏంటి, నార్మల్ గా ఇది నార్మల్ స్ట్రక్చర్, ఇక్కడ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తో వైటమిన్ B12 అనేది బైండ్ అయిపోయి ఇట్ విల్ ప్రొసీడ్ ఫర్ ద అబ్జార్ప్షన్, ఓకే. కానీ ఇక్కడ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది అబ్సెంట్ ఉంది కాబట్టి అబ్జార్ప్షన్ అనేది జరగదు, అంటే రీఅప్టేక్ ఆఫ్ వైటమిన్ B12 విల్ నాట్ బి టేక్స్ ప్లేస్ బై ద parietal cells, ఓకే. అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటి, బైండింగ్ ఆఫ్ వైటమిన్ B12 విత్ ద ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓకే. అండ్ ఎక్కడ ఐరన్ అబ్జార్ప్షన్ వైటమిన్ B12 అబ్జార్ప్షన్ జరుగుతుంది అంటే ఈలియం లో, ఓకే. ఒకవేళ డెఫిసిట్ ఉంది అంటే ఏ రూట్ లో ఇస్తాము, IM లో ఇస్తాము. సో మనకి యూజువల్ గా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తోని వైటమిన్ B12 మిక్స్ అయిన తర్వాత అబ్జార్బ్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ టు బి ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేషన్ లోకి రావాలి. కానీ ఇక్కడ పెరైటల్ సెల్స్ అనేవి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ని రిలీజ్ చేయట్లేదు కాబట్టి దట్ విల్ నాట్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేషన్. మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు, షిల్లింగ్ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, B12% అనేది బ్లడ్ లో తక్కువగా కనిపిస్తుంది, ఓకేనా. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఆల్సో నోన్ యాజ్ pernicious will cause the pernicious anemia also known as Addison's anemia, ఓకే. ఎందుకు వస్తుంది అని అంటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిసిట్ వల్ల వస్తుంది. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అని అంటే పెరైటల్ సెల్స్. స్టమక్ లో ఏముంటాయి, పెరైటల్ సెల్స్ ఉంటాయి. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది, వైటమిన్ B12 మనం ఓరల్ గా తీసుకుంటాం కదా, ఐ మీన్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్, ఫుడ్ ద్వారా తీసుకుంటాం. మీట్ ఎవరైతే తింటారో వాళ్ళందరికీ కూడా వైటమిన్ B12 అనేది సఫిషియెంట్ గా వెళ్తుంది. సో తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, వైటమిన్ B12 ఏం చేస్తుంది, ఇట్ విల్ బైండ్ విత్ ద ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అండ్ అబ్జార్ప్షన్ విల్ బి టేక్స్ ప్లేస్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఆఫ్ ఈలియం లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత వైటమిన్ B12 అనేది బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోతుంది. క్లియర్, అర్థమైందా? ఏం చెప్పరేంట్రా ఈరోజు అసలు, అర్థమైందా లేదా? క్యాలరీస్ సేవ్ చేస్తున్నారా ఏంటండి? ఆన్లైన్ వాళ్ళు ఎస్ఎన్ మంచిగా పెడుతున్నారు, మీరైతే అడగడానికి మరి కొంచెం గట్టే చెప్పండి. ఏమైందిరా మీకు ఇంత డల్గా ఉన్నారు? థర్డ్ బ్యాచ్ నుంచి అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. యూజువల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు, అదంటారు ఇదంటారు. వాట్ హ్యాపెండ్? చింటగాని మిస్ అవుతున్నారా? వాడు ఎప్పుడో పెద్ద అయిపోయాడు, మెడికల్ సర్జికల్ నర్సింగ్ వచ్చేసాడు. పెర్నీషియస్ ఎనీమియా అంటే ఏంటి, వైటమిన్ B12 వల్ల డెఫిషియన్సీ వల్ల వచ్చే ఎనీమియాని పెర్నీషియస్ ఎనీమియా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అడిసన్స్ ఎనీమియా. ఎందుకు పర్నీషియస్ ఎనీమియా వస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ డిఫెక్ట్ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. మన బాడీలో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, పర్నీషియస్ ఎనీమియా. సో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ బైండ్ విత్ ద B12 తో బైండ్ అయ్యి ఇట్ విల్ బి అబ్జార్బ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ లో ఇలియం ఉంటుంది, అక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది అండ్ ఇట్ విల్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేషన్. సో ఎప్పుడైతే మనకి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిసిట్ ఉంటుందో అబ్జార్ప్షన్ అనేది జరగదు. ఎప్పుడైతే వైటమిన్ B12 ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తో బైండ్ అవుతుందో అప్పుడే అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది అబ్సెంట్ ఉంది కాబట్టి అబ్జార్ప్షన్ అనేది జరగదు.
క్లియర్? ఎక్కడ జరుగుతుంది అబ్జార్ప్షన్? స్మాల్ ఇంటెస్టైన్ లో ఈలియం లో వైటమిన్ B12 అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే క్వశ్చన్ అడుగుతారు. ఎలా అడుగుతారు? పేషెంట్ హ్యాస్ ద ప్రాబ్లమ్ విత్ స్మాల్ ఇంటెస్టైన్ ఆఫ్ ఇలియం. పేషెంట్ విచ్ కైండ్ ఆఫ్ ఎనీమియా దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి డెవలప్ అని ఇస్తారు. పర్నీషియస్ ఎనీమియా. సో డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ లేవు, ఇండైరెక్ట్ అడుగుతారు. మనం ఏమనుకుంటాం, GI ప్రాబ్లం కదా ఏదైనా అయ్యి ఉండొచ్చు అని. యూ విల్ టిక్ అనదర్ వన్. ఎనీమియా అని కూడా మెన్షన్ చేయరు అక్కడ. ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం యూ విల్ నోటీస్ అని అడుగుతారు. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు బి రిమెంబర్ దిస్. Thank you, Vamshi. So, can I change? చింటుగాడి పొట్ట ఇది. వాడు పెద్దోడు అయిపోయాడు మరి. చిన్నప్పుడేమో 10 ml 100 ml మిల్క్ తాగేవాడు, ఇప్పుడు బిర్యానీలు లేపుతుంది. చింటుగాడి మమ్మీ. పర్నీషియస్ ఎనీమియా ఎందుకు వస్తుంది అని అంటే ఏంటండి? సో ఇక్కడ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిసిట్ వల్ల మనము పర్నీషియస్ ఎనీమియా చూస్తాము. ఇంజెక్షన్ ఏంటి అంటే హైడ్రాక్సీకోబాలమైన్. ఇంజెక్షన్ ఏమేంటి? హైడ్రాక్సీకోబాలమైన్ ఇస్ ద ఇంజెక్షన్ ఫర్ వైటమిన్ B12 డెఫిషియన్సీ. సో మెయిన్ గా క్లినికల్ మేనిఫెస్టేషన్ ఏంటి అంటే numbness. మజిల్స్ అనేవి చాలా నంబ్ అయిపోతాయి. దే విల్ గెట్ ద మజిల్ వీక్నెస్ బికాస్ ఆఫ్ వైటమిన్ B12. సో మోస్ట్లీ ఇది ఎవరిలో చూస్తాము అంటే వెజిటేరియన్స్ ఉంటారు కదా. సో వాళ్ళల్లో పర్నీషియస్ ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్ గా రిచ్ సోర్స్ ఏంటి వైటమిన్ B12 కి అంటే మీట్. ఓకే, నాన్ వెజ్ అంతా కూడా రిచ్ సోర్స్. కానీ ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళల్లో ఈ డెఫిసిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎవరిలో ఉంటుంది? ఫీమేల్స్ లో వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దే ఫీల్ ఏంటి ఇక్కడ మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే నమ్నెస్. కంప్లీట్ గా మజిల్స్ అనేవి నమ్నెస్, మజిల్ వీక్నెస్ ఉంటుంది, మజిల్ పెయిన్ ఉంటుంది. సో దిస్ అండ్ ఆల్ విల్ బి నోటీస్ ఇన్ ద పర్నీషియస్ ఎనీమియా. క్లియర్? చేంజ్ అయినా మీకు ఏదైతే మెటీరియల్ లో పాయింట్స్ లేవో అవి కొంచెం రాసుకోండి. యూ హ్యావ్ టు బి మెయింటైన్ యువర్ డైలీ నోట్బుక్. ఓకేనా? నేను అదే చెప్తున్నాను మా మెటీరియల్ ఎవరికైతే ఉందో నెక్స్ట్ కూడా చెప్తున్నాను. మెటీరియల్ ఎవరి దగ్గర అయితే క్యారీ చేస్తారో యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ రన్నింగ్ నోట్స్ ఆల్సో. ఏవైతే పాయింట్స్ మనకి మెటీరియల్ లో ఇంక్లూడ్ అవ్వలేదో అవి మీ నోట్స్ లో రాసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే MSN బుక్ అంటే ఎంత ఉంటుందిరా యూజువల్ గా? ఎంత ఉంటుంది? ఎస్ ఆర్ నో? సో ఇంత బుక్ ఇంత చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. అన్ని ఇంక్లూడ్ అవ్వవు కాబట్టి యూ హ్యావ్ టు క్యారీ యువర్ రన్నింగ్ నోట్స్. నెక్స్ట్ వన్ ఏంటి? మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా. సో ఏంటండి ఏమైంది? కలర్ చేంజ్ చేస్తాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. బాగాలేదు. ఆన్లైన్ వాళ్ళకి బాగానే ఉంటుంది, బట్ ఆఫ్లైన్ వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్స్ ఐ విల్ చేంజ్. ఓకేనా? సారీ. సో ఇక్కడ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా ఎందుకు వస్తుంది అని అంటే మెయిన్ గా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల, వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో మెయిన్ గా ఏ డెఫిసిట్ ఉంటుంది ఇందులో? ఫోలిక్ యాసిడ్. మెయిన్ గా ఏ డెఫిసిట్ ఉంటుంది? ఫోలిక్ యాసిడ్ డెఫిసిట్ వల్ల మనకి మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా వస్తుంది. మెగా అంటే ఏంటి? పెద్ద. సో ఇక్కడ ఏమవుతుంది అంటే RBC సెల్స్ అనేవి పెద్దగా అయిపోతాయి. ఓకే, మెగాలోబ్లాస్టిక్ ఎనీమియాలో బికాస్ ఆఫ్ డెఫిసిట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ వాట్ విల్ బి హ్యాపెన్స్? ద RBC మెంబ్రేన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎందుకు అంటే బికాస్ ఆఫ్ డెఫిసిట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ వల్ల మనకి న్యూక్లియర్ సెగ్మెంట్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి.
ఓకే. సో ఇది నార్మల్ బ్లడ్ సెల్, నార్మల్ రెడ్ బ్లడ్ సెల్, ఇదేమో లార్జ్ రెడ్ బ్లడ్ సెల్. లార్జ్ ఉందా? ఎస్ ఆర్ నో? ఎందుకు ఈ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ B12. ఓకే, ఇక్కడ మామూలుగా మనకి ఏంటి అంటే ఒక ఆర్బీసీ స్ట్రక్చర్ లో ఎలా ఉంటుంది అంటే హ్యావ్ మేజర్ 3 న్యూక్లియర్ సెగ్మెంట్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 3. ఇవేమో లోబ్స్. ఓకే, ఇవేంటి లోబ్స్, ఇవేమో సెగ్మెంట్స్. సో ఇవి ఓన్లీ 3 మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా వస్తుందో వాళ్ళల్లో ఏంటి అంటే 6 కంటే అబోవ్ సెగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ సెగ్మెంట్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా స్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు మనం తక్కువ తిన్నాం అనుకోండి బక్కగా ఉంటాం, ఎక్కువ తింటే ఏమైపోతాం? లావ్ అయిపోతాం. సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్, ఆర్బీసీ లావ్ అయిపోతుంది ఎప్పుడంటే మనం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోకపోవడం వల్ల, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అనేవి తక్కువగా ఉండడం వల్ల. ఓకేనా? బక్కగా ఉన్నారంటే తినట్లేదని అర్థమా? బాగా తింటారు. అమ్మాయిలైతే బాగా తినాల్సిందే, అందుకే తినాల్సిందని చెప్తున్నాను. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటి? మెయిన్ గా వైటమిన్ B12 సప్లిమెంటేషన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ విల్ గో అంటే డైట్ లో ఇంక్లూడ్ చేస్తాము. అండ్ ఒకవేళ సివియారిటీ ఎక్కువగా ఉంది అని అంటే దెన్ వి విల్ గో ఫర్ ద రీప్లేస్మెంట్. ఓకే, ల్యూకోవిరిన్ కాల్షియం ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా. మీకు ఫార్మకాలజీలో సార్ విల్ డిస్కస్ ద మెడిసిన్స్. ఓకేనా? ఏమేం మెడిసిన్స్ ఉంటాయి, ఏ క్లాసిఫికేషన్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్స్ లో ఏ డ్రగ్స్ వస్తాయి, దేనికి యూజ్ చేస్తారు అనే మెకానిజం మొత్తం కూడా ఫార్మకాలజీలో కవర్ అవుతుంది. కెమెరా బాగాలేదారా? ఇప్పుడు ఓకేనా? స్లైడ్స్ బాగాలేదా అండి? చేంజ్ చేస్తాను రా నెక్స్ట్ టైం, హెడ్డింగ్ కలర్స్ కూడా చేంజ్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే అనీమియాస్ లోని ఏ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏ ఎనీమియా వస్తుంది, మోస్ట్ కామన్ ఎనీమియా ఏంటి, అండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటి అనేది అడుగుతారు. ఓకేనా? అండ్ షిల్లింగ్ టెస్ట్ ఉంది కదా, అదొకటి ఇంపార్టెంట్. ఓవరాల్ గా ఒక 5 to 6 పాయింట్స్ మనకి హెమటాలజీలో ఇంపార్టెంట్ ఉంటాయి. ఇంపార్టెంట్ అన్న పాయింట్స్ ని చాలా ఎక్కువ సార్లు చదవండి. ఓకేనా? దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు బి ఆస్క్ ఇన్ ఎగ్జామ్. ఇంకోటి చెప్తాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా ఇంపార్టెంట్ వస్తాయా అని అనుకోకండి. 60% ఇంపార్టెంట్ అడుగుతారు. ఓకేనా? చాలా ఛాన్సెస్ ఉంటాయి. రిపీటెడ్ క్వశ్చన్స్ బాగా అడుగుతారు, ఎందుకంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉందనేది వాళ్ళు అసెస్ చేస్తారు కాబట్టి. సో బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఎక్కువ గుర్తుపెట్టుకోండి. అండ్ డోంట్ గెట్ టెన్స్, చదివేటప్పుడు టెన్షన్ అవ్వకండి, కాన్సెప్ట్ ని క్లియర్ చేసుకోండి. ఓకేనా? అన్ని అయిపోతాయి. చదువుతున్నారా మంచిగా? So we'll stop the class and we'll continue tomorrow. Thank you. Aplastic anemia, we will discuss it. Aplastic anemia, it is also known as hypoplastic anemia. Aplastic అంటే absence of cells. ఇక్కడ ప్రాబ్లం ఎవరిది అంటే బోన్ మ్యారో. సో బోన్ మ్యారోలో మనకి స్టెమ్ సెల్స్ ఉంటాయి కదా, అవి కదా ప్రొడక్షన్ చేయాల్సినవి. బోన్ మ్యారోకి ప్రాబ్లం ఉండడం వల్ల స్టెమ్ సెల్స్ అనేవి సరిగా సెల్స్ ని ప్రొడక్షన్ చేయవు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ aplastic anemia or hypoplastic anemia. అంటే కంప్లీట్ గా సెల్ కౌంట్ అనేది కంప్లీట్ గా ఉండదు, లేదంటే తక్కువగా ఉంటుంది. ఓకే, సో ద ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ ఎవరిది? బోన్ మ్యారోది. సో బోన్ మ్యారో డిప్రెషన్ ఆర్ ఫెయిల్యూర్ టు
production of blood cells will be happens in the bone marrow. Okay, it may be primary present at birth or secondary, and the primary cause ఉండొచ్చు లేదంటే by birth, after birth also there are chances to be development of this aplastic anemia. Okay, so reasons and ఏం causes ఉంటాయంటే exposure to the radiation. So cytotoxic drugs కి మిలోటాక్సిక్ ఏజెంట్స్ అంటే ఏంటి? సైటోటాక్సిక్ డ్రగ్స్. ఓకే, సైటోటాక్సిక్ డ్రగ్స్ అంటే ఏంటి? కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లాంటి ఉంటాయి కదా, విన్క్రిస్టిన్ లాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బోన్ మ్యారో అనేది రిపీటెడ్ గా కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బోన్ మ్యారో సరిగా రెస్పాండ్ అవ్వదు, డిప్రెస్ అయిపోతుంది. సో దట్ లీడ్స్ టు బి అప్లాస్టిక్ ఎనీమియా. ఓకే, సో ఇక్కడ ఏంటి మనం మెయిన్ గా ఏం చూస్తాము అంటే పాన్సైటోపీనియా చూస్తాము. అప్లాస్టిక్ ఎనీమియాలో ఏం చూస్తాము? పాన్సైటోపీనియా. పాన్సైటోపీనియా అంటే ఏంటి? కంప్లీట్ గా 3 రకాల సెల్స్, బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తక్కువ అయిపోతుంది. కౌంట్ అనేది అట్ ఏ టైం తక్కువ అయిపోతుంది. దాన్ని ఏమంటారు? పాన్సైటోపీనియా. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా కౌంట్ అనేది డిక్రీస్ అయిపోతుంది. ఓకే, ఎందుకనంటే బోన్ మ్యారో కదా ఇక్కడ ప్రాబ్లము. సో బోన్ మ్యారో సరిగా సెల్స్, స్టెమ్ సెల్స్ అనేవి సరిగా రియాక్ట్ అవ్వవు, సెల్స్ ని ప్రొడ్యూస్ చేయవు. కాబట్టి కంప్లీట్ గా 3 కైండ్ ఆఫ్ సెల్స్ విల్ బి డిక్రీస్, కౌంట్ విల్ బి డిక్రీస్. దాన్ని ఏమంటారు? పాన్సైటోపీనియా అంటారు. ఎందులో చూస్తాము? అప్లాస్టిక్ ఎనీమియా ఆర్ హైపోప్లాస్టిక్ ఎనీమియాలో చూస్తాము. ఓకే, డయాగ్నోసిస్ ఏంటి? బోన్ మ్యారో aspiration. Okay, bone marrow aspiration or biopsy. So ఇక్కడ ఏంటి? bone marrow biopsy, aspiration shows that conversion of red bone marrow to fatty bone marrow. సో ఇక్కడ aspirate చేసి మనము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు రెడ్ బోన్ మ్యారో అనేది ఎల్లో బోన్ మ్యారోగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ గా సెల్ కౌంట్ అనేది తక్కువ అయిపోతుంది, ఫ్యాటీ టిష్యూస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి బాడీలో. ఓకే, సో దట్ ఈస్ ద ఫైండింగ్ ఇన్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. ట్రీట్మెంట్ ఏంటి ఇక్కడ? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా వర్కౌట్ అవ్వదు. సో డైరెక్ట్ ఏంటి? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ అప్లాస్టిక్ ఎనీమియా. సో అప్లాస్టిక్ ఎనీమియా అంటే ఏంటి? ఎందుకు వస్తుంది అంటే బోన్ మ్యారో ప్రాబ్లం వల్ల రావడాన్ని ఏమంటారు? అప్లాస్టిక్ ఎనీమియా అంటారు. మెయిన్ గా ఏం చూస్తాం అంటే పాన్సైటోపీనియా చూస్తాము. ఏ క్లినికల్ ఫైండింగ్ చూస్తాము? పాన్సైటోపీనియా. 3 సెల్ కౌంట్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారా అది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. టుమారో ఐ విల్ టెల్ యూ. ఓకేనా? స్టెప్స్ యూ నీడ్ నో. ట్రాన్స్ప్లాంటేషన్ స్టెప్స్ కావాలి, పిక్చర్స్ కూడా డిస్ప్లే చేయాలి కాబట్టి ఐ విల్ టెల్ యూ టుమారో. ఒక్క నిమిషం. కనిపిస్తుందా? ఇక్కడ డోనర్ ఏం కనిపించట్లేదా? చెప్తా వినండి అమ్మా. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లోని డోనర్ ఉంటారు, రిసిపియంట్ ఉంటారు. సో కలెక్షన్ చేస్తున్నారు. బోన్ మ్యారోని కలెక్ట్ చేసి ఆ బ్యాగ్ లో కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దాన్ని ఎక్కిచ్చేస్తున్నారు. అర్థమైంది? అంటే ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నారు. సో see, I am not clear about this procedure. I am just showing you. Tomorrow I will explain you clearly. Okay na?
Bone marrow is the spongy tissue Wow. inside some bones. Its job is to produce blood cells. If your bone marrow isn't functioning properly because of cancer or another disease, you may receive a stem cell transplant. To prepare for a stem cell transplant, you receive chemotherapy to kill the diseased cells and malfunctioning bone marrow. Then transplanted blood stem cells are put into your bloodstream. The transplanted stem cells find their way to your marrow, where ideally they begin producing new, healthy blood cells. అర్థమైందా? ఏం పిల్లలుగా మీరు? Bone marrow is the spongy tissue inside some bones. Its job is to produce blood cells. If your bone marrow isn't functioning properly because of cancer or another disease, you may receive a stem cell transplant. To prepare for a stem cell transplant, you receive chemotherapy to kill the diseased cells and malfunctioning bone marrow. Then transplanted blood stem cells are put into your bloodstream. The transplanted stem cells find their way to your marrow, where ideally they begin producing new, healthy blood cells. సో ఇక్కడ ఏంటి అంటే స్టెమ్ సెల్స్ ని రీప్లేస్ చేస్తారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? స్టెమ్ సెల్స్ ఉంటాయి కదా, స్టెమ్ సెల్స్ ఆల్రెడీ మన బోన్ మ్యారోలోని పాడైపోయి ఉంటాయి కాబట్టి వాటిని రీప్లేస్ చేస్తూ కొత్త స్టెమ్ సెల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు బ్లడ్ లోకి. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటి ప్లేస్ ఏంటో వాటికి తెలుసు. ఎస్ ఆర్ నో? సో దే విల్ గోస్ టు ద బోన్ మ్యారో అండ్ దేర్ దే విల్ స్టార్ట్ టు రీప్రొడ్యూసింగ్ ఆఫ్ ది న్యూ సెల్స్. ఓకే, క్లియర్? So we'll continue tomorrow.